అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 1వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే మొత్తం విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో మేధస్సు కలవారు, ఎంతో జాలి గుణం, దయాగుణం కూడా కలిగిన వారు, ప్రతి ఒక్కరికి కూడా ఎంతో స్నేహభావంగా అయితే కలిసిమెలిసి ఉంటారు, ఎంతో లోతు స్వభావం కలవారు. వీరికైతే మాత్రం రేపటి రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత వీరి జీవితంలో ఎన్నో పెళ్లి సంఘటనలు అయితే సంభవించబోతున్నాయి. అయితే ఆ పెనుమార్పులకు గల కారణాలు సృష్టించబడేటువంటి సమయము తప్పకుండా అయితే మనము ఒక్కొక్కసారిగా తొలగింపబడేలాగా భగవంతుడు మనకి తప్పకుండా ఒక్కొక్క అవకాశాన్ని ఇస్తారు. మీకు తెలియకుండా మీ వెనుక దాచినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైనటువంటి ఒక రహస్యం అనేది కూడా ఆ క్షణాన బయటపడబోయే అవకాశం కూడా చాలా మెండుగా అయితే కనబడుతుంది. ఆ రహస్యం మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. మీ జీవితాన్ని ఆ రహస్యం ఏ విధంగా అయితే మార్చబోతుందనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే గనక తప్పకుండా ఆశ్చర్యానికి గురి అవుతారు. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి గల వారి యొక్క రహస్యాలను బాగా దాచగలిగిన వ్యక్తి గల వారిని చెప్పుకోవచ్చు. ఇతరుల రహస్యాలను కనిపెట్టడంలో వీరు చాలా దిట్టగా అయితే ఉంటారు. అయితే వీరికన్నా కూడా చాలా ఎక్కువ బలహీనతలు కలవారు కూడా, తెలివి కలవారు కూడా, వీరు నమ్మినటువంటి వాళ్ళను కూడా మోసం చేయలేనటువంటి వారిని అయితే గట్టిగా మీరు నమ్ముతారు. నమ్మిన వాళ్ళను ఎక్కువగా వీరు మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మిమ్మల్ని చెప్పినందుకు గట్టిగా నమ్ముతారు. ఈ రోజున మాత్రం ఒక రహస్యం అనేది, ఒక దాగిన ఒక నిజం అనేది మీ ముందుకు రాబోతుంది. ఎంతటి ధైర్యవంతులై ఆ యొక్క క్షణం అయితే మీరు తప్పకుండా ఒక్క క్షణం మీరు ఎంతటి ధైర్యవంతులైనప్పటికీ కూడాను ఈ లోకానికి బాగా తెలిసి వచ్చేటువంటి ఒక సమయం అనేది చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఏదో ఒక తెలియని ఒక అసంతృప్తిని భావనను కూడా పొందబోతూ ఉన్నారు. ఒక నిరాశ నిస్పృహలతో కూడినటువంటి వాతావరణంలో మీరు లోపల కృంగిపోతూనే ఉన్నారని చెప్పి అయితే మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాలుగా సూచనలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే రేపటి రోజున మాత్రం మీకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తనలో మార్పును చూడడం మీరు గమనిస్తారు. అలాగే దానిని కూడా అంటే నిర్ధారించుకోవడానికి కూడా మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం అనేది ఉండదు. రేపటి రోజున మీకు ఒక ప్రస్తుతం కూడా సందిగ్ధంలో అయితే మీరు నిలబడిపోయి ఉన్నారు. ఎటు దిక్కుతోచని పాలుపోని స్థితిలో అయితే మీరు ఉండిపోయారు. ఆర్థికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మీరు తప్పకుండా కాస్త ఎదుగుదల మీ జీవితంలో చూడాలని చెప్పి ఎంతో అదృశ్య శక్తిని కూడా మీరు బాగా వెనక్కి లాగుతుంది. అటువంటి ఒక మీకు తెలియని ఒక శక్తి ఏదైతే ఉందో అసలు ఆ రహస్యం అనేది ఎటువంటిది, అది ఎంతో ముఖ్యమైనదని అయితే తెలుసుకోవాలి. ఆ ముఖ్యమైనటువంటి విషయాన్ని తప్పకుండా మనం గమనించుకున్నట్లయితే కనుక ఈ రోజున అంటే రేపటి రోజున మధ్యాహ్నం 1 గంటకు ఖచ్చితంగా అయితే ఏం జరుగుతుందనేది మీరు తెలుసుకుంటే మాత్రం గుండెలు పగిలే ఒక రహస్యం అయితే మీకు బయటపడబోతుంది. రేపటి రోజున కొన్ని అవకాశాలు మీ ఎదురు కాబోతున్నాయి. మీకు ఆస్తికి సంబంధించింది కావచ్చు, లేదా మీకు పొందవలసినటువంటి ఒక హక్కుకు సంబంధించినటువంటిది కూడా ఒక విషయం అయి ఉండవచ్చు. మీ కుటుంబ సభ్యులే మీకు అత్యంత ఆప్తులే మీకు ఏదో ఒక విషయాన్ని దాచి ఉంచవచ్చు. అది ఒక వీలునామా కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా వాటా అయి ఉండవచ్చు. రెండవది మాత్రం ఎంతగానో మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి మీ వెనుకాల ఒక వ్యతిరేకమైనటువంటి ఒక పెద్ద కుట్రను కూడా చేయబోతున్నది మీరు తప్పకుండా గమనించుకోవాలి.
మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా కొందరికి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశం అనేది భగవంతుడు కల్పిస్తూ ఉంటాడు. అటువంటి అవకాశాలు తప్పకుండా మీరు వినియోగించుకున్నట్లయితే కనుక తప్పకుండా మీ జీవితంలో ఎన్నో మార్పులు సంఘటనలు అయితే చోటు చేసుకుంటాయి. మీరు ఒక పెట్టుబడికి సంబంధించింది కావచ్చు, ఒక మర్చిపోయినటువంటి పాత బాకీ కావచ్చు, ఒక పాత ఒప్పందం కావచ్చు, కొంత డబ్బుకు సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టే వార్తగా కూడా అది మారవచ్చు. ఏదేమైనా కానీ 1 గంట తర్వాత మీరు తప్పకుండా మీ యొక్క జీవితంలో నిజంగా సరికొత్త వెలుగైతే నింపేటటువంటి సమయంగా మారబోతుంది. ఇది ఎవరికో కానీ ఎవరి నుండైతే తెలుస్తుందంటే కనుక ఆ రహస్యం అనేది మీకు నేరుగా అయితే తెలియనే తెలియదు. అంటే ఒక మీకు ప్రమేయం లేని వ్యక్తి అయితే క్షుణ్ణంగా మీ ముందుకు వచ్చి మీకు వివరించబోతున్నారు. అది మీ శత్రువు కాకపోవచ్చు, లేదా అతనికి పూర్తిగా మీరు మిత్రుడు కూడా అయి ఉండవచ్చు, లేదా ఎవరైనా కానీ ఒక పాత ఆప్తుడు కూడా అయి ఉండవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఆఫీస్లో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ఏదైనా కొంత దూరపు బంధువు నుండి అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో ఏదైనా ఒక విషయం అనేది మీ ముందుకు రాబోతుంది. అంతేకాదు మధ్యాహ్నం సరిగ్గా 1 గంట తర్వాత మీరు ఒక పత్రాన్ని లేదా ఒక పాత డైరీని కానీ అనుకోకుండా మీకు కంటపడబోతుంది. అది మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మీరు భ్రమలో ఉన్నారా అని చెప్పి. ఆ రహస్యం అనేది మీరు చిన్నప్పుడు మొదటగా షాకింగ్ అనిపిస్తుంది. అదా ఇటువంటిది ఇంతకాలం మిమ్మల్ని మోసం చేస్తున్నారా అని చెప్పి మీరు తప్పకుండా ఎంతో మనోభావానికి అయితే భావోద్వేగాలకైతే గురి కాబోతున్నారు. ఇప్పటి వరకు మీరు తెలియక తెలుసుకున్న తర్వాత కూడా ఆశ్చర్యపోక తప్పదు. ప్రధానంగా దాని యొక్క ప్రభావం అనేది మీకు తెలిసిన తర్వాత ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. ఆ నిర్ణయం కూడా ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే మీరు నమ్మి ఉన్నారో వారే నా సర్వస్వం అని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారి యొక్క నిజ స్వరూపం అనేది మీరు తప్పకుండా తెలుసుకొని తీరుతారు. అటువంటి సంబంధాలు కూడా మీకు పూర్తిగా మారబోయే అవకాశం కూడా ఉంది. మీరు తప్పకుండా రహస్యం బయటపడడం మీ మంచికి, మీ భవిష్యత్తు మంచికనైతే మీరు గుర్తుంచుకోవాలి. పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడబోయే ఒక మంచి అవకాశం అనుకోవాలి. మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో తెలియనటువంటి ఒక చెడిపోయి ఇది నిజమా లేదా అని బయటపడుతూ ఉంటుంది. అయితే పరిస్థితులన్నీ కూడా జరగడానికి, రహస్యం ఇన్నాళ్ళు దాచడానికి తగినటువంటి కారణం ఏంటంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అనేది మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలి. మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కొనేవారైతే ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరును, ప్రఖ్యాతలను, గౌరవ మర్యాదలను మరొకరు దోచుకోవాలని కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ గ్రహాల గమనం యొక్క ఆధారంగా మీకు తప్పకుండా అనుకూలంగా మారిందని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున తప్పకుండా గ్రహాల బలం అనేది మీకు ఎంతో మిశ్రమంగా కలిసి రాబోతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు తప్పకుండా ఎన్నో మార్పులైతే మీ జీవితంలో కనబడతాయి. రేపటి రోజున మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 గంట సమయంలో ఎన్నో అయోమయంగా అయితే తొలగిపోయి ఒక మంచి మీకు ఒక అనుభవం అయితే ఎదురు కాబోతుంది. మీ జీవితంలో ఒక మంచి తగిన గుణపాఠాన్ని కూడా మీరు నేర్చుకోబోతున్నారు. ఈరోజు మీకు కాస్త ఒత్తిడి కలిగినప్పటికీ కూడాను, వేదనకు గురైనప్పటికీ కూడాను, సంబంధాలను శాశ్వతంగా తెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను ఈ రోజున మీరు ప్రేమికుల పరంగా అద్భుతమైనటువంటి రోజులు అనేది చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున ప్రేమికులకు అద్భుతమైనటువంటి రోజునైతే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యుల సమేతంగా మీరు తప్పకుండా కొన్ని శుభవార్తలను కూడా వినబోతున్నారు. రేపటి రోజున మాత్రం మీరు దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించి తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన చేయడము, అలాగే ఎర్రని పూలతో, ఎర్రని వస్త్రాలతో అమ్మవారిని పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, అలాగే కనకదార స్తోత్రాలు వినడం, చదవడం, పఠించడం ఇటువంటివన్నీ చేయడం ద్వారా మీ జీవితంలో తిరుగులేని సంపదను కూడా మీరు చూడబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.